నమస్కారం అండి. నమస్కారం. ఎస్ సార్, ముందుగా అసలు వైకుంఠ దర్శనానికి సంబంధించిన విషయంలో భక్తులకు ఈ సంఘటన, ఈ తొక్కిసలాట జరగడం, ఈ విషయం మీకు తెలిసిన తర్వాత అసలు ఏమనిపించింది? అలాంటి పరిస్థితిని అసలు మన ఊహకు కూడా అందనటువంటి విషాదం జరిగినటువంటి సందర్భంలో ఆ సందర్భంగా మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసరం 2 లక్షల పైచిలుకు కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటే అందరం కూడా ఆనందంలో ఉండడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి మనకు అందిస్తున్నారని చెప్పి ఎంతో సంతోషించాం. ఆ సంతోషం అందరం ఒకరికొకరం వ్యక్తపరచుకునేలాగానే ఈ దుస్సంఘటన వార్త మాకు తెలిసింది. ఈ దుస్సంఘటన విషయంలో ఇది కాకతీయంగా జరిగిందా, ప్రత్యేకంగా ఏదైనా కుట్ర కోణమా అని అనేక రకాలుగా ఆలోచన చేశాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆనందం చెందేటువంటి సమయంలోనే ఈ దురదృష్ట వార్త విని ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, ఆవేదనకు గురయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను, అలాగే రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారిని, హోంశాఖ మంత్రి గారైనటువంటి అనిత గారిని, ముగ్గురిని హుటాహుటిన తిరుపతికి వెళ్ళండి, వెంటనే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడండి, ఎలా జరిగింది ఈ ప్రాంతంలో, ఎంత ప్రాంతం అది, ఎలా జరిగింది అనేటువంటి పర్యవేక్షణ చేసి క్షతగాత్రులు ఎలా ఉన్నారు, ఎవరికైనా ఇంకా పెద్ద ఎత్తున గాయాలయ్యి ప్రాణాపాయ స్థితి ఉందా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి విషయం స్పష్టంగా మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పగానే రాత్రి 11 గంటల సమయంలో సత్యప్రసాద్ గారు కానీ, నేను కానీ, అనిత గారు కానీ ఒక దగ్గరికి చేరడానికి వేకువజామున అయింది. అందరం కలిసి మాట్లాడుకొని ఆ రోజు ఉదయం తిరుపతికి 9 గంటలకు చేరడం జరిగింది. 9:30 గంటలకు చేరిన తర్వాత మొదట ఆసుపత్రికి వెళ్ళాం. ఓకే. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలని పరామర్శించాలని, ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల్ని కూడా దగ్గర నుంచి చూడాలని మేమందరం వెళ్ళాం, చూసాం. అలాగే ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించాం. వాళ్ళ హృదయ విదారకమైనటువంటి బాధ, భగవంతుని సాన్నిధ్యానికి మేము వస్తే